హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటిది అంటే అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం అయితే చాలామంది చాలా ఏళ్ళుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి వివరాలని ఖాళీల వివరాలని ప్రతి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని మినీ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది అయితే జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మీకు మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీ జిల్లాకి సంబంధించినటువంటి వీడియోను కూడా ఇన్ఫర్మేషన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన తెలుగు స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం ఈ అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి ఈ వేకెన్సీ ఖాళీల్లో చూసినట్లయితే ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కరీంనగర్ జిల్లాకి సంబంధించి నేను ఈ వీడియోలో పూర్తి ఖాళీల వివరాలని తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ యొక్క యూనిట్ పేరేంటి అనేటటువంటి వివరాలు కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. అంగన్వాడీ సెంటర్ వచ్చేసి చిగురు మామిడిలో అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 1, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ చొప్పదండిలో అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 0, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ ఎల్లందకుంటలో 2 అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా 4 అంగన్వాడీ హెల్పర్స్, మినీ అంగన్వాడీ అయితే 0 ఉండటం అయితే జరిగింది. గంగాధరలో అయితే అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 2, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ గన్నేరువరంలో అయితే 4 వర్కర్స్, అదేవిధంగా 2 హెల్పర్స్, మినీ అంగన్వాడీ అయితే 0. నెక్స్ట్ హుజురాబాద్లో అయితే 3 వర్కర్స్, 3 హెల్పర్లు, మినీ అంగన్వాడీస్ 0. నెక్స్ట్ జమ్మికుంటలో 1 వర్కరు, 1 హెల్పరు, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ కరీంనగర్ రూరల్లో అయితే 1 వర్కరు, 3 హెల్పరు, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ కరీంనగర్ రూరల్ 1 హెల్పర్ 1, అంగన్వాడీ వర్కర్ 0, మినీ అంగన్వాడీ 1. నెక్స్ట్ కొత్తపల్లిలో 0, 2, 0. నెక్స్ట్ మనకొండూర్ 4, 4, 0, 1, 0. శంకరపట్నంలో అయితే 4, 2, 0. నెక్స్ట్ తిమ్మపూర్లో 0, 1, 0. నెక్స్ట్ సైదాపూర్ 4, 1, 3. వీణవంకలో 2 వర్కర్స్, 4 హెల్పర్స్, మినీ అంగన్వాడీ 0. ఈ కరీంనగర్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు అంగన్వాడీ వర్కర్లు 36, అంగన్వాడీ హెల్పర్లు 39, మినీ అంగన్వాడీ చూసుకున్నట్లయితే కేవలం 4 పోస్టులే ఖాళీగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే దీని అర్హతలు మీ అందరికీ తెలుసు. 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది. మీరైతే 10వ తరగతి పాస్ అయినట్లయితే ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు మొత్తము నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరిగింది. ఇంకా మీకు ఈ విధంగా మీ జిల్లా వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.